ప్రాతినిధ్యం వహిస్తున్న మధుకర్ గారు సహజంగా వారి లక్షణం ఏమిటి అంటే ఎక్కడో ఉన్నటువంటి రాగాల్ని ఎవరూ ముట్టుకున్నటువంటి రాగాలన్నింటినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసి సఫలీకృతులయ్యారు. అది ముఖ్యం. అలా ఎన్నో అద్భుతమైన సంకీర్తనల్ని స్వరపరచగా వాటిలో ఒకటి నేను పాడే అదృష్టం నాకు దక్కింది. ఒక్క మాట శరణని అనే సంకీర్తనని ఆలపించడానికి మీ పర్మిషన్ కోరుతున్నాను మధుకర్ గారు. ఒక్కమాటు శరణి కాక ఎక్కువ విధములను ఎట్టు ఎక్కువ విధములను ఎట్టు ఒక్కమాటు శరణి కాక ఎక్కువ విధములను ఎట్టు ఎక్కువ విధములను ఎట్టు సాయి కృష్ణయాచంద్ర మీకు మేనమా అవుతారు. తెలుగులో సామెత ఉంది, ఆ తానులోదే ఆ గుడ్డ అన్నట్టుగా. ఆయన వెంకటేశ్వరుడికి ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తనలన్నీ తీసుకొని పదరాగిని పేరిట ఎన్ని వెలుపలకు తీసుకొస్తున్నారో చెప్పడానికి వీల్లేదు. కానీ మాట్లాడినా ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. మీరు మాట్లాడి ఏం చేస్తాం బాలు గారి పాటలన్నిటికీ ప్రాచుర్యం వస్తే చాలా బాగుంటుంది అన్నట్టు మీరు కూడా అంత మెత్తగానే మాట్లాడుతున్నారు. అన్నమాచార్యుల వారు తెల్లగా ఉండి ఉంటే బహుశా ఇలా ఉండేవారేమో. సిగ్గుపడతారేంటి అలాగా? అరే బాగుంది మీరు సిగ్గుపడ్డదిగా, అమ్మాయిలా ఉన్నారు చక్కగా. అంటే సిగ్గుపడ్డప్పుడు మాత్రమే నేను అన్నది. ఆ కళ్యాణ చక్రవర్తి ఇప్పుడు మీకు ఆయన కరుణారస వృష్టిని మీ మీద కురిపించి మీ చేత ఇంకా మంచి మంచి పాటలు చేయించాలని, మీ స్వర రచనతోటి వీళ్ళందరి
వీళ్ళందరూ చేసిన ఆవిష్కరణతోటి నేను పాడిన మీ పాట అన్నమయ్య గారు ఏంటది ఈ మధ్య చేశాం కదా తోమాల సేవ. ఆయన అమ్మాయి అనేసరికి సిగ్గుపడిపోయి తను ఏమిటో అనే ఆలోచనలో ఉన్నారు కానీ సేవల గురించి మర్చిపోయారు. చాలా బాగుంది ఆ పాట. నాకు దాని గురించిన ముఖ్యమైన విశేషం ఏంటంటే నేను దర్శనానికి వెళ్ళినప్పుడు రమణ దీక్షితులు గారు నా క్లాస్మేట్, బెంచ్ మేట్స్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజీలో. బాలు భలే ఉందయ్యా తోమాల సేవ పాట అన్నారు. ఇది అంతకంటే ఏం కావాలి. ఒక పక్క ఏమో చేస్తూ దేవుడి పాదాలు గడుగుతూ నాకు చెప్పినట్టు అనిపించింది అనమాట. ఆయన చెప్పినట్టు అనిపించింది. చాలా సంతోషం. శుభం. God bless you. ఒక్క మాట శరణని ఉండే నింతేగాక పెక్కు విధములు నెట్టి వెనకైనాయా. ఒక్కసారి నీకు శరణన్న తర్వాత దెన్ ఐఎమ్ ఇన్ యువర్ డ్రాగన్. ఎంత గొప్ప మాట. 2 లైన్లలోని ఇంక ఏమిటి చేస్తాను నేను, నీకు నేను శరణ అయిపోయానంట. ఒక్క మాట శరణని ఉండే నింతేగాక పెక్కు విధముల నెట్టు కనగేనయ్యా. ఏమిటా చిక్కవు నువ్వు ఇంత దేవుడవు గాన, కామించి నీడాగు మూచి కతిక నేను ఈ మేర శ్రీ వెంకటేశ నీవే నన్ను గావు ధీమసాన, నీకు నాకు వేరే తెరువు లేదయ్యా. ఒకటే దారి నీకు శరణు అన్న తర్వాత నీకు ఏం చేయగలను నేను, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఆ దేవుణ్ణి అలా దబాయించి అడిగేటటువంటి శక్తి కూడా దేవుడే అన్నమయ్యకి ఇచ్చాడు. శుభం. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా పాడావమ్మా. నీ గొంతు బాగాలేదు అంటున్నావు కానీ దేవుడి పాటలు పాడేటప్పుడు ఆయన ఇచ్చేస్తాడేమో ఒక్కోసారి శక్తి. శుభం. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి అలాగే టీటీడీ వారికి కృతజ్ఞతలు. అలాగే సార్తో చాలా పాటలు పనిచేసే అవకాశం వచ్చింది. అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈరోజు వెరీ స్పెషల్ సార్ చేతిలో సార్ ఈ సీడీ రిలీజ్ చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ.